జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్, ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయంలో కాస్త మనస్పర్ధలు అంటే అందరూ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మధ్య అని చెప్తారు, లేదా అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా వచ్చినాయని చెప్తారు. చిన్న చిన్న భేదాలు కానీ విభేదాలు కానీ. అంటే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణ గారి మధ్య నాగేశ్వరరావు గారి మధ్య విభేదాలు గురించి చెప్పరు, అసలు రాలేదని అంటారు. అయితే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చింది, దానికి సారథి స్టూడియోనే సాక్ష్యంగా నిలిచింది అని చెప్పి చెప్తారు. కరెక్టే, ఏం చాలా సినిమా? కరెక్ట్. అదేంటంటే దేవదాస్కి ఏమైందంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక 1 year అక్కడే రెస్ట్ తీసుకున్నారు, రాలేదంటే ఆ రోజుల్లో ఇంత ఈజీ కాదు హార్ట్ ఆపరేషన్ అంటే. అయితే వెళ్ళి 1 year రాలేదు. ఆ 1 year స్టూడియో మూత పడిపోయింది, వర్క్ జరగలేదు, వర్క్ లేదు. నాగేశ్వరరావు గారు లేకపోతే లేదు సారథి అప్పట్లో. దాంతో ఏమైంది, లేబర్ ప్రాబ్లం వచ్చింది. లేబర్ ప్రాబ్లం వస్తే పి జనార్దన్ రెడ్డి గారికి మా ఫాదర్కి క్లాష్ వచ్చి, మా ఫాదర్ మేనేజ్మెంట్ అప్పుడు స్టూడియో. మా ఫాదరు స్టూడియో మూసేశారు, క్లోజ్ చేశారు. నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు అమెరికా నుంచి. రాకముందే ఏమైంది, ఈలోపు ఎట్లాగైతే నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ మేము నవైగా చేసామో, మా సిస్టర్ కన్సర్న్ శ్రీ ఫిలిమ్స్ అని ఉంది, దాంట్లో కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశారు, రిలీజ్ చేశారు అన్నీ. కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ నుంచి అగ్ని సాక్షి అక్కడి నుంచి చాలా సినిమాలు, కృష్ణ గారి సినిమాలు కూడా వాళ్ళ సొంత సినిమాలు, పద్మాలయ సినిమాలు. అసలు ఆయన ఫస్ట్ లేత మనసులు రిలీజ్ చేసిందే తేనె మనసులు, నా శ్రీ ఫిలిమ్స్. బాబు మూవీస్ మంచి మనసులు, మూగు మనసులు, తేనె మనసులు, ఇవన్నీ కూడా నవైగాను శ్రీ ఫిలిమ్స్ రిలీజ్. కృష్ణ గారి వచ్చి పద్మాలయ సినిమా పద్మాలయ బ్యానర్లో తీస్తుంటే శ్రీ ఫిలిమ్స్ మేము రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నాగేశ్వరరావు గారు చాలా సీరియస్ అయ్యారంట. ఆయన కోపం వచ్చింది. అప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చారు, ఇట్లా సినిమాకి రెడీ అయిపోతుంది, ఇక్కడ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ మా శ్రీ ఫిలిమ్స్. అప్పుడు ఆయన కోపం వస్తే ఏం చేశాడు, ఆయన పాత దేవదాస్ని ఇటు కొనుక్కొచ్చారు. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, ఆయనకే వచ్చిందా మరి, తీసుకొచ్చి పాత దేవదాస్ని రిలీజ్ చేశారు పోటీ కొత్త దేవదాస్ మీద. కొత్త దేవదాస్ ఫ్లాప్ అయింది, పాత దేవదాస్ 100 రోజులు ఆడింది. రెండోసారి ఫస్ట్ 100 పెద్ద అంత సక్సెస్ కాదు. ఒరిజినల్గా దేవదాస్ రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ కాదు, పేరు వచ్చింది కానీ అంత 100 రోజులు ఆడటం ఇలా లేదు. యాక్చువల్గా రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అది 100 రోజులు ఆడింది. ఈ సమ్మర్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే స్టూడియో ఓపెన్ చేయమని అడిగారు మా ఫాదర్ని. లేబర్ ప్రాబ్లం ఉంది, నేను ఓపెన్ చేయను అన్నారు మా ఫాదర్. నేను ఓపెన్ చేయనండి, కుదరదు, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది, సార్ ఓపెన్ చేయడానికి వీలు కదంటే అప్పుడు ఆయన సరే అని చెప్పేసి అంజలీదేవి గారి సినిమా వెళ్ళి బెంగళూరులో షూట్ చేశారు. ఎందుకంటే చెన్నై వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. మళ్ళీ చెన్నై ఎప్పుడు వెళ్ళేవారంటే అక్కడ సొంత స్టూడియో ఉంటే దానికి మాత్రం వెళ్ళేవారు షూటింగ్. అది ఆయన మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు విజయ కానీ అక్కడ స్టూడియో ఉంటుంది, వీనస్ కానీ, వాళ్ళ సొంత స్టూడియో ఉన్న వాళ్ళకైతేనే మెడ్రాస్ వెళ్ళేవారు, లేకపోతే ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేవారు కాదు. ఇక్కడే ఆయన ఫిక్స్ అయిపోయారు, హైదరాబాద్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు బెంగళూరులో షూటింగ్ చేశారు. చేస్తే అప్పుడు ఇంక నాకు సొంతంగా స్టూడియో కావాలని డిసైడ్ చేసుకుని అప్పుడు అన్నపూర్ణ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. మొన్న నాగేశ్వరరావు గారు పోకముందు కూడా నాతో అన్నారు ఒకసారి, ఏవయ్యా ఆ రోజు మీ నాన్న చేసిన పనేనయ్యా ఇది, ఆయన స్టూడియో ఓపెన్ చేసి ఉంటే నేను కట్టేవాడిని కాదు, మా పిల్లలకి ఇంత ప్రాపర్టీ ఉండేది కాదు, అది నీ పుణ్యం అయ్యా అని నాతో అన్నారు ఆయన. సో అలాగా ఒక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ మొత్తం సినారియో వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందంట కృష్ణ గారి మధ్య. వచ్చిందండి, కలిసి చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు. బట్ ఆ ఇష్యూలోనే ఆయన కోపం వచ్చింది. అంటే అంత క్లాసిక్ దాన్ని ఎందుకు మళ్ళీ టచ్ చేయడం ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా మెయిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా కోపం వచ్చింది. మీరేమో హోమ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఆయనకు కూడా ఆయన సినిమాలు కూడా మేమే ఎక్కువ చేసాం. పద్మాలయనే
పద్మాలయ మొదటి సినిమాలన్నీ కూడా శ్రీ ఫిల్మ్స్ రిలీజ్, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి. కష్టం. అలాగా సార్ రజనీకాంత్ గారిని లాస్ట్ సార్ ఎప్పుడు కలిసారు మీరు? మొన్న చెప్పారు కదండి, విఠల్ ప్రసాద్ అని మా ఫ్రెండ్ ఇంట్లోనే, ఆయన పేయింగ్ గెస్ట్ అని పేరే కానీ ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారే భోజనం పెట్టింది, కొడుకులు తన విఠల్ ప్రసాద్ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు. అయితే వాళ్ళలో కానీ ఈయన కూడా చూసుకునేది. వాళ్ళ ఇంట్లోనే ఒక రూము మ్యూజిక్ అకాడమీ అని చెన్నైలో ఉంటుంది, దాని పక్కన వెనకాల. సార్ విఠల్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా జమీందార్ గారి దగ్గర దివాన్గా పనిచేసేవారు వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు. సార్ మంచి ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే పాపం ఆశ్రయం ఇచ్చింది. తర్వాత వాళ్ళని కూడా బాగా చూసుకున్నాడు రజనీకాంత్. వాళ్ళ అమ్మగారికి ఇల్లు కొనిపెట్టాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి విఠల్ ప్రసాద్ అని ఆయనకిను వాళ్ళ బ్రదర్ వేణు అని ఆయన కాల్ షీట్లు అన్నీ అప్పచెప్పాడు, వాళ్ళకి డబ్బులు అన్నీ చూశాడు, చాలా బాగా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే వెళ్ళాం. ఓకే. వెళ్తే ఆ రోజంతా మా దగ్గర. ఎప్పుడు సార్ ఇది? ఏ సంవత్సరంలో పెళ్లి జరిగింది? ఒక 3 years అయింది, 3-4 years అయింది. కళ్యాణ మంటపం, ఆయన కళ్యాణ మంటపంలోనే పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆయన తోటకు తీసుకెళ్ళాడు, మా ఫ్రెండ్స్ అందరినీ. ఓకే. మేము 15 మంది దాకా ఉన్నాం బ్యాచ్. అందరం వెళ్ళాము, రోజంతా ఆయనతోనే స్పెండ్ చేసి సార్ వాళ్ళందరినీ మధ్యాహ్నం లంచ్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడని స్వయంగా వడ్డం చేయమని వాళ్ళతో భోజనాలు పెట్టి మా అందరికి బట్టలు పెట్టి పంపించాడు. సో అలాగే ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాం. ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? అరే అరే అనుకుంటాం మేము. ప్రదీప్ శక్తి గారు కానీ మేమంతా మేము ఫ్రెండ్స్ అలా అనుకుంటాం, అలాగే అరే అరే అనుకుంటాం, అంతే కదా. నేను తర్వాత మెల్లగా ఏంటంటే చిరంజీవి గారిని నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆయన హీరో అయిన తర్వాత పేరు పెట్టి పిలవడం అది బాగోదని మెల్లమెల్లగా అప్పుడు కూడా చిరు అని పిలిచేవాళ్ళం, అంతేగాని అట్లాగా. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడే, కెరీర్ స్టార్టింగ్లో వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవారు కానీ బట్ ఎప్పుడూ పే చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు చూపించిన ఆదరణ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టించారు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేశారు, పెళ్లి చేశారని చెప్పారు. ఈ దానం కూడా మొదటి నుంచి ఉండేది రజనీకాంత్ గారి విషయంలో. అంటే మొదట్లో పరిస్థితి లేదు కదా ఆయనకి, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, అది తర్వాత వచ్చింది. మీరు అంతా దగ్గర నుంచి చూసారు. రజనీ తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే గేట్ పక్కనే ఒక షెడ్ ఉండేది. ఓకే. ఆయన ఇంటికి పాయిస్ గార్డెన్లో ఆయనకి ఇల్లు ఉంటుంది. గేట్ దగ్గరే ఒక రూమ్, పెద్ద హాల్ లాంటి రూమ్ కట్టి దాంట్లో జిన్నవారి సరుకులు, పప్పులు, బెల్లాలు, బియ్యాలు అన్నీ మొత్తం సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేవాడు. ఎవరు వచ్చినా సరే ఎంత కావాలంటే అది తీసుకెళ్ళటమే, ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఫ్రీగానే ఆయన అలాగే ఇచ్చేవాడు. అవన్నీ చాలా మంచి పనులు చేసేవాళ్ళు అండి. ఈజ్ వెరీ గుడ్, వెరీ నైస్. అండ్ ఇప్పుడు ఆయన ఆస్తిలో కూడా వారసులకి ఏం రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా రాశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, నిజమేనా అది? అంత ఎందుకు చేస్తా అండి, మా పిల్లలు ఉన్నారు కదా,